విజయవాడ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన ఫోన్లను పట్టుకున్నారు. సుమారు 50 లక్షల విలువైన 458 ఫోన్లను రికవరీ చేశారు. అనంతరం ఫోన్లను పోగొట్టుకున్న యజమానులను గుర్తించి పోలీసులు వారికి అప్పగించారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని విజయవాడ సిపి తెలిపారు. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ IMEI వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు లేదంటే BSNL కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే BSNL సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేశారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం.